ఏదో కేసీఆర్ని ఉద్దేశించి ఏదో మాట్లాడిండు. ఒకసారి అది ఏం మాట్లాడిండు చూద్దాం. ఆ తర్వాత మన ఎవరైనా సంపత్ కుమార్ గారు కూడా ఏదో ఉద్యోగంలో బీకేస్తారు ఇదని మాట్లాడిండు. అసలు ఏంటి వీళ్ళ భాష ఏంది, వీళ్ళు మాట్లాడేది ఏంది, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఒకసారి దాని గురించి మనం మాట్లాడదాం. ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను ఉద్దేశిస్తూ నిన్న ఒక వ్యాఖ్య చేసినాడు. ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు, అసెంబ్లీలో మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి 1463 కోట్లతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 1284 కోట్ల పనులకు శ్రీకారం. రేపు పాలేరుకు సీఎం జేఎన్టీయు భవనాలకు శంకుస్థాపన. ఎస్, వారికి రాజకీయ సమాధి తప్పదు. 2034 వరకు రాష్ట్రంలో ప్రజా పాలనే ఉంటుందట. అమ్మో భయమవుతుంది రేవంత్ అన్ను. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని మోదీని కలుస్తుంది కూడా అందుకే. నాగోబా జాతరకు మరో 22 కోట్ల మంజూరు. 300 కోట్లతో మేడారం ఆలయ పునర్నిర్మాణం. నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్. సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం. చినకా కొరాట ఆయకట్టకు పెనగంగా జలాలు. హత్తిఘాట్ పంప్ హౌజ్లను ప్రారంభించిన సీఎం. ఇక్కడ నాకు అర్థంగా కడుగుతా, మేడారం జాతర, మేడారం టెంపుల్ ఏదైతే ఉందో పాత టెంపులే చాలా అత్యద్భుతంగా న్యాచురల్గా ఉంది. వీళ్ళు కొట్టది కట్టింది ఏం చేసిరు, ఇటుకలేసి పిల్లర్లు వేసి పైన ఒక స్లాబ్ వేసిరు. దానికే 22 కోట్లు ఎట్లయింది రేవంత్ అన్న? నాకు అర్థంగా కడుగుతా. నువ్వు బిల్డర్వేగా, నువ్వు రియల్ ఎస్టేటేగా. 22 కోట్లు ఆ మాత్రం 4 పిల్లర్లకు పైన స్లాబ్కే 22 కోట్లు అయిందా? దాంట్లో ఎంత దోచుక తిన్నారు? దీన్ని కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఆ స్లాబ్కి 22 కోట్లు అయిందంటే నాకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఓకే సరే, ఇదిలా ఉంటే ఇంకేమంటాడు మరి రేవంత్ అన్న? ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు. సరే, ఫామ్ హౌస్లో ఆయన శుక్రాచార్యుడు అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నువ్వెవరు? శకునివా? ఎందుకంటే ఎస్, ద్రౌపదిని అవమానించడం వల్ల కురుక్షేత్ర యుద్ధం మొదలైతే ఈ ద్రౌపదిని అనుమానించేలాగా ప్రేరేపించింది, కుళ్ళు కుతంత్రాలు చేసింది, అసలు మహాభారతానికి కీలక హీరో పాత్ర పోషించింది, విలన్ పాత్ర పోషించింది ఎవర్రా నాయనా అంటే ఈ శకుని. సో రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం, ఆల్రెడీ కేంద్రంలో కాంగ్రెస్ ఏం లేదు, రాష్ట్రంలో కొద్దో గొప్ప కర్ణాటకలో గెలిచింది, కర్ణాటకను చూసి ఇక్కడ గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీ ముక్కలు అవుతుంది రేపటి రోజున, లేకపోతే భూస్థాపితం అయిపోతుంది రేపటి రోజున అంటే దానికి కర్త కర్మ క్రియ ఈ రేవంత్ రెడ్డి అనే శకుని. ఏమన్నా రేవంత్ అన్న? ఎస్, బరాబర్ ఒప్పుకుంటాం మేము. ఎందుకంటే ఆయనని శుక్రాచార్యుడు అన్నావు. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు శుక్రాచార్యుడైతే, అసెంబ్లీలో మారీచుడైతే, సుబాహుడైతే, మరి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు శకునితో సమానము. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకు శకునితో సమానము? ఎందుకు? అనేక కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా శకుని తర్వాతే. పాచికలు వేసి రాజకీయం చేసి ప్రజల నమ్మకాలతో ఆడుకొని ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా అండ్ మీ క్యాబినెట్ మంత్రుల్ని తిట్టించేది నువ్వే, మళ్ళీ వాళ్ళు ఏదో కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేది నువ్వే. మరి నీకన్నా శకుని ఇంకెవరు ఉంటారు రేవంత్ అన్న? ఉంటారా? శకుని అన్నందుకు నోటీసులు పంపిస్తారో లేకపోతే కేసులు పెడతారో పెట్టుకోండి, ఓకే. కానీ ఆయన శుక్రాచార్యుడైతే నువ్వు మాత్రం శకునివే.
భయమవుతుంది మాకు. శకునిని చూస్తే భయమవుతుంది యాక్చువల్గా. ఇంకా ముందు ముందు ఏం పాచికలేస్తాడా, ఏ రకంగానైతే మొత్తం పాండవులను కౌరవులను సర్వనాశనం చేసినాడో ఈ శకుని తన పాచికల ద్వారా, తన ఆలోచనల ద్వారా, తన కుట్రల ద్వారా, కుతంత్రాల ద్వారా ఏ రకంగానైతే చేసినాడో అదే రకంగా మా తెలంగాణను సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేది శకుని అని పిలువబడే రేవంత్ రెడ్డి గారు. లేదా ఈ శకుని వేం నరేందర్ రెడ్డి అయితే నువ్వు దుర్యోధనుడైనా అవ్వచ్చు. ఈ దుర్యోధనుడికి ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో కౌరవులు, ఆ మిగతా కౌరవులు నీ అన్నదమ్ములు అవ్వచ్చు. ఈ కృష్ణారెడ్డి కావచ్చు, ఈ తిరుపతి రెడ్డి కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, ఇంకేదో రెడ్డి ఉందయ్యా మర్చిపోయినా, కొండల రెడ్డి కావచ్చు, మధ్యలో రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి కూడా మనం అనుకోవచ్చు. మనం భలే మ్యాచ్ చేసుకోవచ్చు రేవంత్ అన్న ఇవన్నీ కూడా. సో నేను చెప్పేది ఏంది, ఎస్ ఆయన శుక్రాచార్యుడే, కానీ నువ్వు మాత్రం ద్రోణాచార్యుడివి కాదు, నువ్వు ఒక శకునివి. సో ఎట్లనైతే మహాభారతంలో శకుని కౌరవులను సర్వనాశనం చేసిండో, పాండవులను కూడా పాచికలేసి దుర్యోధుని రెచ్చగొట్టి ఏ రకంగానైతే సర్వనాశనం చేసిండో, నువ్వు మా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నావు, మా తెలంగాణను సర్వనాశనం చేస్తున్నావు కాదు, చేసేసినావు. అందరినీ నడి బజార్లకి, రోడ్ల మీదకి ఈడ్చినావు. నిరుద్యోగులకు పెన్షన్, మన ఉద్యోగులకు ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం మానేసినావు, నిరుద్యోగ భృతి ఇవ్వడం మానేసినావు, ప్రజల్ని పట్టించుకోవడం మానేసినావు, రైతులను అరుచుకోవడం మానేసినావు, జనాలని కలవడం మానేసినావు. విపరీతమైనటువంటి పొగరు, అహంకారంతో ఒక ముఖ్యమంత్రిగా ముందరికెళ్తున్నావు. రేవంత్ రెడ్డి అంటే అహంకారం, అహంకారం అంటే రేవంత్ రెడ్డి. ఈ రకమైనటువంటి ఒక ధోరణితోటి ముందరికెళ్తున్నావు. ఎప్పుడైతే మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిర్రో, వర్షంలో కూడా ప్రజలకు కావాల్సినవన్నీ ఏంటో తెలుసుకున్నావో అప్పుడు ఓకే. ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రి అయినాక రేవంత్ అన్న ప్రజలకు దూరం అవుతున్నవో అప్పుడప్పుడు నీ గ్రాఫ్ ఇట్లా క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఈ కౌరవులను కర్మ ఏ రకంగా వెంటాడిందో, కర్ణుణ్ణి కర్మ ఏ రకంగా వెంటాడిందో, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పాపాలే ఏ రకంగా కురుక్షేత్ర యుద్ధంలో పిచ్చి చావులు చచ్చిర్రో, సో ఇట్లా ఈ రకంగా ఈ కర్మ నువ్వు చేసినటువంటి పాపాలకు మిమ్మల్ని వెంటాడతాయి. మీరు మాత్రమే కాదు, అందులో బట్టి విక్రమార్క ఉన్నాడు, మీ క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. ఎవరికి వీలైనంత వాళ్ళు దోచుక తింటున్నారు తెలంగాణని. సో తెలంగాణ మట్టి వాసన పీల్చుకొని తెలంగాణలో పుట్టి ఒక కన్న తల్లిని ఏ రకంగానైతే మోసం చేస్తారో, రొమ్ము పాలు తాగి తంతారో అంతకన్నా దౌర్భాగ్యకరంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెడుతున్నావు. ఈ రోజున ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర ఉన్నటువంటి భూములన్నీ ఎవరికి కట్టబెట్టిరండి? చంద్రబాబు నాయుడు బినామీ పేర్ల మీద ఉన్నాయండి. అవన్నీ 100 ఎకరాలు. 4th సిటీ చుట్టుపక్కల ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ఏందో, 4th సిటీ ఏందో, ఈ ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ ఏందో, వీళ్ళ అన్నదమ్ముల ఫ్యూచర్ ఏందో, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి బినామీకి మొత్తం అక్కడ కొన్ని 100 ఎకరాలు దోచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ.
సో దయచేసి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ శుక్రాచార్యుడే అయి ఉండొచ్చేమో, కానీ నువ్వు మాత్రం శకునివే, తెలంగాణకి పట్టినటువంటి శకునివే. బట్ ఈ శకును వేసేటువంటి పాచికలను సరిచేయడానికి శ్రీకృష్ణుడు లాంటి ఎవరో ఒకరు కర్మరూపంలో వస్తారు. టైం కోసం ఎదురు చూడాలి. ముఖ్యమంత్రి ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయినవో, తెలంగాణలో గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. గుళ్ళకి రక్షణ లేదు, తెలంగాణలో గుడులకు రక్షణ లేదు. మొన్నటికి మొన్న మల్కాజ్గిరిలో కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఒక గాడిద అడ్డమైనటువంటి పని చేసిండు, చీల్చి చెండాడిండు అక్కడ. మళ్ళా 2 రోజుల క్రితం పురాణా పూల్ దగ్గర ఇంకొకడెవడో పిచ్చి చాష్టాలు చేస్తూ ఉన్నాడు. అంటే నిన్ను చూసి రెచ్చిపోతున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ధర్మంలా కూడా లేదు. అట్లీస్ట్ మా హిందూ దేవుళ్ళను గౌరవించేది కూడా లేదు. పైగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎట్లనైతే రెచ్చగొట్టి మా వ్యాఖ్యలు చేస్తుందో, నువ్వు కూడా రెచ్చగొట్టి ఇండైరెక్ట్గా 2 దేవుళ్ళు, 2 పిల్లలు ఉన్న దేవుడు ఒకడు, 100 దేవుళ్ళు ఉన్నారు, ఒక్కొక్కడిని పూజిస్తారని అడ్డమైన కూతలు కూస్తున్నారు మీరు. మళ్ళీ ఏంది కూతలు ఊసేది నువ్వే. మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మా వదినమ్మ గీతారెడ్డిని తీసుకుపోయి దర్శనం చేసుకునేది నువ్వే. మరి 2 పిల్లలు ఉన్నోళ్లే కదా తిరుపతికి పోవాలన్నావు, మరి నువ్వు ఎందుకు మాటికి పోతున్నావు అంట నాకు అర్థం కావట్లే అసలు. సో ఏ క్షణానైతే నువ్వు ముఖ్యమంత్రి అయినావో అప్పటి నుంచి తెలంగాణకు ఏమైపోతుందో ఇక నువ్వే అర్థం చేసుకో. ఇక 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పి మీరు కూతలు కూస్తున్నారు. 10 సంవత్సరాలు ఏ కోశాన ఉంటారు మీరు? ఏ కోశాన తెలంగాణ ప్రజలు వాళ్ళ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు? ఆంధ్రలో లెక్క కాదు, తెలంగాణలో నీకు తెలుసు, ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, తేడాలు వస్తే తోడుకలు తీస్తాం. అర్థమైందా? సో హైదరాబాద్ని తెలంగాణలో ఎంతోమంది సైనికులు, ఎంతోమంది ఇది పాకిస్తాన్లో కలవకుండా కాపాడినరు. అప్పట్లోనే తెలంగాణలో వీర మహిళల రాజసం ఇంటింటికి ఉట్టిపడేది. మరి ఇప్పుడు ఎట్లుంటుందో అర్థం చేసుకో. అందుకే చెప్తున్నా, వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి రేవంత్ అన్న. ఎప్పుడైతే నువ్వు అహంకారం పెంచుకున్నావో అప్పుడు నీ పతనం మొదలయ్యింది ఆల్రెడీ. రాసి పెట్టుకో, ఏ డైరీలో రాస్తావో రాసి పెట్టుకో. ఎంత దోచుకుంటావో దోచుకొని తిను. కర్మ ఈ రోజున నువ్వు అంటున్నావు బీఆర్ఎస్ వాళ్ళకి కొంతమందికి కర్మ కల్వకుంట్ల కవిత రూపంలో మొదలైంది. మనశ్శాంతి లేదు. ఇంటి ఆడపిల్లనే శాపమైంది. మరి నీకే రూపంలో వెంటాడబోతుందో నువ్వు చూసుకో. ముందు నువ్వు చేసినటువంటి పాపాలు, నీ అన్నదమ్ములు చేసినటువంటి పాపాలు నీకు ఏ రూపంలో రివర్స్ అయి కొట్టబోతుందో ఆలోచించుకో రేవంత్ అన్న. కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతావు అంట కదా నువ్వు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తురు రేవంత్ రెడ్డి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు అని చెప్పి. బట్ కర్మ బూమరాంగ్ హిట్స్ బ్యాక్. అది నిన్ను ఏ రకంగా కొడుతుందో జాడించుకొని ఆలోచించుకో అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రేవంత్ అన్న. నచ్చినోళ్ళకే నైని బ్లాక్. 25 ఏళ్ల కాలనీకి ఓబీ తొలగింపు. బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్ వేసే సంస్థలు గనిని సందర్శించి సింగరేణి సంస్థ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన. బ్లాకును సందర్శించిన 16కు పైగా సంస్థలు, ఇంకా ఎవరికి అందని సర్టిఫికెట్. ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చి బ్లాక్ కేటాయించే ప్లాన్. అదానిని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టేందుకు గతంలో యత్నాలు. అప్పట్లో ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోల్ లింకేజీలో భాగంగా ఒడిశాలోని అంగుల్ జిల్లా కరోల్ బహాల్లో దక్కిన నైని బ్లాకును నచ్చిన వారికి కట్టబెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా.
కొందరు పెద్దలు ఈ పాటికే దాన్ని ఎవరికి కట్టబెట్టాలో ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకే నిబంధనలు రూపొందించి వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారా? అంటే ఆ టెండర్ కేటాయించడానికి పెట్టిన నిబంధనలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తమకు కావాల్సిన వారికి ఈ బ్లాకును కట్టబెట్టే వ్యూహంలో భాగంగానే టెండర్ వేసే సంస్థ విధిగా బొగ్గు బ్లాకును సందర్శించాలి. ఆ సంస్థ సందర్శించినట్లు సింగరేణియే సర్టిఫికెట్ ఇవ్వాలి అనే అసాధారణ నిబంధనలు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిబంధన ప్రకారం ఇప్పటిదాకా 16కు పైగా సంస్థలు నైనీ బ్లాక్ను సందర్శించినప్పటికీ వాటిలో ఏ ఒక్క సంస్థకు గనిని సందర్శించినట్లు పరిశీలించినట్లు సర్టిఫికెట్ చేతికి అందకపోవడమే ఇందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 2 వారాల్లో టెండర్ గడువు పూర్తి కానుండగా ఇప్పటిదాకా ఏ ఒక్క సంస్థకు ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆఖరి నిమిషంలో తమకు కావాల్సిన సంస్థకు ఆ సర్టిఫికెట్ ఇచ్చి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే కుట్ర ఈ వ్యవహారంలో దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలో ఈ బ్లాకును ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఒడిస్సాలో నైనీ కోల్ మైన్లో ఓవర్ బర్డెన్ బొగ్గుపై ఉండే మట్టి ఇతర రాళ్ల తొలగింపు, బొగ్గు వెలికితీత, బ్లాక్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ O&Mతో నిర్మాణ పనులు తీసిన బొగ్గును. అసలు సింగరేణి అంటేనే ఒక మాయ, దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. మరి సింగరేణిని బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కువ దోచుకుంది ఎవరు? సింగరేణి శ్రీధర్తో చేతులు కలిపి అక్రమంగా వెలికి తీసినటువంటి ఘటనలు ఎవరు? సింగరేణి ఎవరి చేతుల్లో పెట్టుకున్నారు? కల్వకుంట్ల కవిత చేతుల్లో పెట్టుకున్నారు. ఇది ఎవరిని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. దీని మీద అనేక కథనాలు అనేక సార్లు వచ్చినాయి. కొన్ని వందల కోట్ల ఆస్తులు సింగరేణి శ్రీధర్. ఇప్పుడు ఆయన దేనికి ప్రిన్సిపల్ సెక్రటరీ అండి? పంచాయతీరాజ్ శాఖకు ఉన్నారు. మరి అక్కడ దోచుకున్న వాళ్ళకే మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు ఉన్నాడో ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. రేవంత్ రెడ్డి పెద్ద చేసింది ఏం లేదు. దోచుకోవడం బాగా తెలిసిన వాళ్ళనే ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పెట్టుకున్నాడు మిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఎట్లా దోచుకున్నారో నేర్పించారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఎలా దోచుకోవాలో నేర్పించాలి కదా. సో అందుకని ఇటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. సో ఈ సింగరేణి శ్రీధర్ నేను అంటున్నాను కాదు, వీళ్ళు మాట్లాడితే ప్రూఫ్లు ఉన్నాయా, గడిది గుడ్డు ఉందా, బందర్ లడ్డు ఉందా అని అడుగుతున్నారు కదా. నేనేమంటున్నా, ఇక మేము ప్రూఫ్లు ఇస్తే మరి మీరు చేసేది ఏముంది? ఇప్పుడు జర్నలిస్ట్ పాత్ర పోషిస్తారు. మా దృష్టికి వచ్చినవి ఒక స్టోరీ చేసి మేము కంటెంట్ చేస్తాం. మీకు దమ్ములు ఉంటే శాతనైతే మీరు వాళ్ళ మీద ఏసీబీ నిఘాలు పెడతారో, విజిలెన్స్ ఎంక్వైరీలు వేస్తారో వేసుకొని మీరు నిఘా పెట్టుకొని తీసుకోవాలి. ఇక మేమే పోయి వాళ్ళ ఆస్తులు బయట పెట్టి మేమే పోయి కంప్లైంట్ ఇచ్చి మేమే పోయి ఎంక్వైరీలు చేస్తే ఇక మీరున్నది ఎందుకు? మీరేం పాత్ర పోషిస్తారు? అన్నీ మేము చేసినాక సంఖ్యలు వేస్తారా అంటే వేయరు. పైసలు తీసుకొని అమ్ముడు పోయి కథ వదిలేస్తారు ఇక. సో ఇటువంటివన్నీ నడుస్తున్నాయి. సో అందుకని రేవంత్ రెడ్డి గారికి శాతనైతే ఈ సింగరేణి శ్రీధర్ అని పిలువబడే ఈ మనిషి ఇప్పుడు పంచాయతీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు కదా, మీకు నిజంగా శాతనైతే ఆయన ఆస్తులేందో, మరి ఆయన చేసే వ్యవహారాలేందో, సింగరేణి ఎంతగానో కొల్లగొట్టిండో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి యాక్షన్ తీసుకోండి. ఈయన మీద, నవీన్ మిట్టల్ మీద ఏమి కాలే, ఉట్టి మాటలే. తర్వాత ఏం శాత కాదుగా, ఏం చేయలేరిగా. మైనస్ మార్కులతో పీజీ వైద్య విద్యా ప్రవేశాల వైద్య విద్య నాణ్యతపై నీలి నీడలు, మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే. ప్రైవేట్లోనే అధికం, ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి. పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి -40 మార్కులను కటాఫ్గా నిర్ణయిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 18,000కు పైగా పీజీ సీట్లు మిగిలిపోవడంతో వాటిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎంసి ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైద్యరంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్ పీజీ ఎంట్రన్స్లో 200 ప్రశ్నలు ఉంటాయి.
ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు అంటే మొత్తం 800 మార్కులు తప్పుడు సమాధానం రాస్తే మైనస్ మార్కులు ఇస్తారు. ఒక్కో తప్పు జవాబుకు ఒక్కో మార్కు మైనస్ చేస్తారు. కనీసం 40 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తే 160 మార్కులు వస్తాయి. మిగిలిన 160 ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఇచ్చినా 160 మార్కులు మైనస్ అయ్యి 0 వస్తుందట. నీట్ కాస్త ఘోరంగా అయిపోయింది పరిస్థితి. మైనస్ మార్కులతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సీట్లు ఇస్తారట. మరి రేపటి రోజున కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడు డాక్టరా కాదా, ఇతను డాక్టరా కాదా, ఇతను ఎవరు అని 1కి 10 సార్లు చెక్ చేసుకొని భయంతో బిక్కుమంటూ ట్రీట్మెంట్లు చేసుకోవాల్సినటువంటి దుర్గతి మనకి పట్టబోతుంది. మైనస్ మార్కులు అంటే ఎవరండి? అసలు ఏం సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియని వాళ్ళు, మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కునేటోళ్ళు, లేదా కాపీ కొట్టి పాస్ అయ్యేటోళ్ళు, సిస్టమ్ని మేనేజ్ చేసేటోళ్ళే మరి వీళ్ళందరూ ఉంటారు. దీన్ని ఏ రకంగా మరి పర్మిషన్స్ ఇస్తున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. మీకు ఇదే చివరి ఛాన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి. 4 వారాలు అనర్హతపై నిర్ణయం తీసుకోండి. విచారణ పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి. శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మిగిలిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని తెలంగాణ శాసనసభ స్పీకర్కు తేల్చి చెప్పింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్లపై తీసుకున్న చర్యల పురోగతిని తెలుపుతూ 2 వారాల్లోగా అఫిడవిట్ను దాఖలు చేయాలని శాసనసభ స్పీకర్కు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహుల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గత జూలై 31న చెప్పింది. మీకిదే చివరి అవకాశం. సో దీనికి సమాధానాలు ఇవ్వండి. తర్వాత మరి ఏమంటారు, వాళ్ళని సస్పెండ్ చేసినా చేస్తారు. కాంగ్రెస్ అయితే చేతులు ఎత్తేసింది, డబల్ గేమ్ ఆడుతుంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయం పైన సీరియస్గా కూర్చుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పుడు కూడా వీళ్ళు ఆన్సర్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. లేదా ఈ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికల బై ఎలక్షన్లో కంటెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా బై ఎలక్షన్లో కంటెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఎక్కడి నుంచి జరుగుతుంది పోటీకి? ఎన్నిక ఖైరతాబాద్లో జరుగుతుంది. అండ్ తర్వాత పటంచేరు, గూడెం మహిపాల్ రెడ్డి. సో ఇట్లా ఆయన కూడా కొద్దిగా టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. మహిపాల్ రెడ్డి ఒకవేళ ఇదే పరిస్థితి వస్తే కనుక, ఇప్పటికే 3 సార్లు గూడెం మహిపాల్ రెడ్డి గెలిచిండు. బీఆర్ఎస్కి ఒక నాయకుడు లేడు. ఇప్పుడు హరీష్ రావు మళ్ళీ గూడెం మహిపాల్ రెడ్డి కాలు మొక్కగానే మళ్ళీ ఇచ్చిండనుకో టికెట్, హరీష్ రావు పరువు పోతుంది. ఇది ఆలోచించుకోవాలి దయచేసి. ఆయన బీఆర్ఎస్ పార్టీ అర్థం కాదు, కాంగ్రెస్ పార్టీ అర్థం కాదు, ఏ పార్టీ అర్థం కానో ఏం చేస్తే ఏమంటారండి? ఇక మీరే అర్థం చేసుకోవచ్చు దాన్ని. బీఆర్ఎస్ పార్టీలో వేరే దిక్కుమొక్కు లేనట్టు అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి ఫోటోలు వేస్తారు, కాంగ్రెస్ పార్టీలో గూడెం మహిపాల్ రెడ్డి ఫోటోలు వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నిక వస్తే అసలు ఆయన గెలుస్తాడా అనేది ఒక క్వశ్చన్. అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు రిగ్గింగ్ చేసినట్టు ఇక్కడ కూడా రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లు వేస్తే మరి గెలుస్తాడేమో తెలియదు, చూడాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా వరంగల్ మన కడియం శ్రీహరి దగ్గర కూడా ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్నది. సో మినిమం 4 నియోజకవర్గాలను అయితే ఫస్ట్ బై ఎలక్షన్ వచ్చే అవకాశం క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. మీకు ఇదే చివరి ఛాన్స్. ఇది మనకు అయిపోయింది. ఇప్పుడు 10 అంతస్తులు దాటితే టీడీఆర్ తప్పనిసరి. 11వ అంతస్తు నుంచి బిల్టప్ ఏరియాలో 10% మేర టీడీఆర్ బాండ్ల గిరాకీ పెంచేలా సర్కార్ కీలక నిర్ణయం. వినియోగ పరిధి క్యూర్ వరకు పెంపు ఉత్తర్వుల జారీ. ప్రభుత్వ విభాగాలపై తగ్గనున్న ఆస్తుల సేకరణ భారం. ఎఫ్టీఎల్ భూములకు 200% బఫర్ జోన్ పరిధిలో 300%, దానికి ఆవల భూములకు 400% టీడీఆర్. ఎస్, అభివృద్ధి బదలాయింపు హక్కు. టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనాలకు టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు టీడీఆర్ వినియోగానికి అవకాశం ఉండగా ఇప్పుడు దానిని కోర్ అర్బన్ రీజియన్
పరిధి వరకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనంలో 11వ అంతస్తు నుంచి ఉండే బిల్డప్ ఏరియాలో 10% అట. ఇప్పుడు రేవంత్ అన్న నీకు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి కదా, మరి నువ్వు కూడా ఈ హైరైజ్ టవర్స్కి 10 టీడీఆర్ కడతావా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్కి టీడీఆర్ కడతాడా? ఆలోచించండి. అండ్ టీడీఆర్ అంటే గుర్తొచ్చింది, అసలు నాకు అర్థం కాదు రేవంత్ అన్న, ఇన్ని తిట్లు తిట్టినాక మానం అభిమానం చీము నెత్తురు ఉన్న వాళ్ళ ఎవరైనా సరే ఎంక్వైరీ చేయమని చెప్తాడు. నానక్రామ్గూడలో వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీస్కి కేటాయించినటువంటి భూముల్లో రైతులను మోసం చేసి సిగ్గు ఎగ్గు లేకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను అడ్డుపెట్టుకొని సబ్ రిజిస్టర్లను అడ్డుపెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకుండా పర్మిషన్స్ ఇచ్చింది. దీంట్లో ఎవడున్నాడు? మాజీ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఇంకోరు ఉన్నారు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఇంకో రెడ్డి. ఈ రెడ్డి ఉంటే ఇక నువ్వు బూర్దన రాసుకుంటావేమో నాకు తెలియదు, కానీ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కంప్లైంట్ ఇచ్చిన అవినీతి ఏర్లై పారుతూ ఉంది అంటే నాకు అసహ్యం వేస్తుంది అసలు చెప్పాలంటే. నేను నిన్న పోయినా నానక్రామ్గూడ పోతే ఆల్మోస్ట్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ పూర్తయిపోయింది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి బక్కా జడ్సన్ గారు మేము ప్రూఫ్ సేకరించి బక్కా జడ్సన్ గారు ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి కేసు ఏమైంది? ఏం చేస్తున్నారు? దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి సిగ్గులేదా? అది ఇండస్ట్రీస్ భూమి అంటే ఒక ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా దాని సంగతి ఏందో చూడడా? మళ్ళీ హైడ్రా రంగనాథ్ గారు అక్కడికి వచ్చే డెమాలిష్ చేసే పనేం పెట్టుకోరా? మీకైతే బెల్లం, పక్కోడికైతే అల్లమా? ఇవన్నీ మాట్లాడాలనిపిస్తుంది రేవంత్ అన్న. కానీ ఏం చేయాలి? మళ్ళీ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అరే మిగతా రాష్ట్రాల్లో యాక్షన్ తీసుకుంటారు. మా ముఖ్యమంత్రి ఏం చేస్తాం? ఇంకా మా ముఖ్యమంత్రి 500 కోట్లు తిన్నాడు అంటున్నాడు. ఫహీం ఖురేషి డీల్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 500 కోట్లు తిన్నాడు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్లో పెట్టడం జరిగింది. హవాలా ట్రాన్సాక్షన్ జరిగింది. మొన్న చేవెళ్ళ ఎంపీ ఎలక్షన్లో పెట్టినటువంటి ఖర్చు మొత్తం ఈ రంజిత్ రెడ్డి సిగ్గు లేకుండా ఈ డబ్బును తీసుకపోయి ఎలక్షన్లో ఖర్చు పెట్టిండు. దాంతోనే మీ ఎలక్షన్లు పాడైనాయి, పైసలు ఖర్చు పెట్టిండ్రు. అయినా ఏం చేస్తాం? బహుశా దాన్నే కర్మ అంటారు. ఎంత ఖర్చు పెట్టినా ఆయన గెలవలేగా. అక్కడ కేటీఆర్ ఉంటే కేటీఆర్ తోటి, ఈడ రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి తోటి. జితేందర్ రెడ్డా ఏదో మొత్తానికి రెడ్డిలే. ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్లో 3-4 ఉన్నారు. మరి ఏం చేస్తున్నట్టు అంటే ఇంతగానం స్టోరీలు చేసి జర బ్రేక్ ఇచ్చిన. ఎందుకని నా చెయ్యి ఇరిగింది కదా, అందుకని జర బ్రేక్ ఇచ్చిన. సో కానీ ఇప్పుడు ఏమైంది? ఈలోపు 6 నెలల్లో పోయి చూసిన నేను. 6 నెలల ముందు చేసిన స్టోరీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ నిన్న పోతే వరే మొత్తం లేపేసిరు పిల్లర్లు మొత్తం. ఆల్మోస్ట్ అయిపోయింది అది భయంకరంగా. ఏది? వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్. ఇంతకన్నా నీచమా? నాకు అర్థం కాదు. 500 కోట్లు డైజెషన్ అవుతుందా రేవంత్ అన్న నీకు? మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తున్నట్టు? ఏ బీజేపీడు మేనేజ్ చేసిండు? దయచేసి రఘునందన్ రావు గారు మీ ఇంటి ఎదురుగుండానే కదా వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్. దీని మీద గతంలో రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినారు ఎంపీ ఎలక్షన్స్ టైంలో. మరి అంత కష్టపడి అన్ని సేకరించి మేము బక్కా జడ్సన్ గారు కంప్లైంట్ ఇస్తే మీ బీజేపీలో క్షీమ కుట్టినట్టు కూడా లేదా? లేకపోతే అందులో ఒక పర్సన్ మీ బీజేపీలో జాయిన్ అయ్యండి అని చెప్పి కనికరం చూపుతున్నారా?
లేకపోతే మీరు కూడా పైసలు తీసుకొని సెటిల్ వేసుకొని నాకెందుకులే, దాంట్లో నాకు ఏదైనా ఇస్తా అన్నారు కదా అని చెప్పి సైలెంట్ అయినారా? ఈ వ్యవహారం తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను మాత్రం చచ్చిన వదిలిపెట్టా రంజిత్ రెడ్డి. మళ్ళా చెప్తా ఉన్నా, ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో రైతులు అక్కడ మా తెలంగాణ బిడ్డలు బాగుపడాలి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ 4 కంపెనీలు వస్తే మా బిడ్డలు బాగుపడతారని చెప్పి ఎకరము 100 కోట్లు 150 కోట్లు పలికేటువంటి ఎకరము అక్కడ ఉన్నటువంటి రైతులు త్యాగం చేసి తెలంగాణ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసి రాసిస్తే సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని దోచుక తింటున్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలంటున్నా నేను. అందుకే దీన్ని వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తా డీటెయిల్స్ అన్నీ పట్టుకొని. అండ్ ఎవడెవడైతే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్లో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఆపేయండి, మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోండి. మిస్టర్ రంజిత్ రెడ్డి, డిఫమేషన్ వేస్తే వేసుకో, ఏమన్నా చేసుకో, అర్థమైందా? దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఆ డిఫమేషన్లో నేను సబ్మిట్ చేసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మన తాన. అండ్ ఎవరైనా మన అరవింద్ కుమార్ దోచుక తిన్నాడు కదా, 7 కోట్ల లంచం ఇచ్చారు కదా, 7 ఇన్స్టాల్మెంట్లో మిస్టర్ అరవింద్ కుమార్ ఐఏఎస్కి లంచం ఇచ్చారు కదా. సో ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. దీంట్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల దగ్గర నుంచి ఇప్పటి కాంగ్రెస్ నాయకుల వరకు ప్రతి ఒక్కడు కూడా బాధ్యుడే. సో అందుకే చెప్తున్న ప్రజలారా, ఆ రైతులను ఆగం పట్టియకండి. ఆ రైతులు కూడా కోట్ల కేసేసిండ్రు, రెరాలో చాలా కేసులు ఉన్నాయి దీని మీద. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే బొగ్గే మిగులుతుంది మీకు, సారీ బొగ్గు కూడా కాస్ట్లీ కదా, మట్టే మిగులుతుంది మీకు, మట్టి మన్ను మశానమే మిగులుతుంది. కాబట్టి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ నానక్రామ్గూడలో ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో చేసుకోకండి, కొనాలనుకున్న ఆలోచన కూడా మానుకోండి. తస్మాత్ జాగ్రత్త, చేతులు కాలినాక ఆకులు పట్టుకోకండి అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయం మీద ఎక్కడి దాకా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. కొట్లాట కాసులు రాల్చిన కోడి కూత, పండగ 3 రోజులు బరిలోనే గోదావరి. ఏపీలో 2000 కోట్ల పందేలు. తాడేపల్లిగూడెంలో ఒక పందెం 1.53 కోట్లు. గుండాట పేకాట్లలో 500 కోట్లు. కృష్ణాలో 800 కోట్లు. పశ్చిమలో 300 కోట్లు. బాపట్లలో 200 కోట్ల పందేలు. ఏలూరు జిల్లా తంగెళ్ళమూడి లక్ష్మీనగర్లో కోడి పందేలు. సొంతూళ్ళ నుంచి నగరానికి పెరిగిన రద్దీ. టీవీలు ఫోన్ల ధరలు పెరుగుతున్నాయంట. వామ్మో, ఇప్పటికే చాలా పెరుగుతున్నాయి రేట్లు. అండ్ బంగారం రేటు కూడా అసలు 1,44,100 రూపాయలు తులం, చాలా భయంకరంగా పెరుగుతుంది. ముందొచ్చేది మాఘమాసం, ఇప్పుడు రథసప్తం అయిందంటే అన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. జనవరి మంత్ ఎండ్ అండ్ ఫిబ్రవరిలో, మార్చ్. మరి ఎట్లా ఆడపిల్లలో మరి రేవంత్ అన్న తులం బంగారం ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. తులం బంగారం కోసం ఊర్లల్లా పడిగాపులు కాస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే తులం బంగారం 10 తులాలంటే ఏకంగా 15 లక్షలు అప్రాక్సిమేట్లీ అయ్యేటట్టు ఉన్నదంటే బంగారం ఖరీదే 15 లక్షలు దాటేలా ఉన్నది. సో మరి రేవంత్ అన్న ఇంకేమిస్తాడు తులం బంగారం? నామాలు అయితే బాగా పెట్టిండు, తూర్పు తిరిగి గోవిందా గోవిందా అనుకొని దండం పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇచ్చేది ఉన్నదా? వీళ్ళ భార్యలకు బంగారాలు కొనుక్కుంటున్నారు. పాపం మా బట్టి విక్రమార్క దగ్గర పైసలు బాగున్నాయి కాబట్టే వాళ్ళ కొడుకు కోడలు, ఇప్పుడు కాబోయే కోడలికి బంగారాలు ఎంతైనా కొంటాడు. ఎందుకని? పాపపు సొమ్ము కాబట్టి, కాంట్రాక్టర్ల సొమ్ము కాబట్టి, వాళ్ళ నోట్ల మట్టి కొట్టిండు కాబట్టి, కమిషన్ తింటుండు కాబట్టి, తెలంగాణ బడ్జెట్ మొత్తం తుంగలో దొక్కిండు కాబట్టి, మా నిరుద్యోగుల పాపాన్ని అంటగట్టుకున్నాడు కాబట్టి. నేను మళ్ళీ చెప్తున్నా బట్టి విక్రమార్క గారు, మళ్ళా చెప్తా ఉన్నా, వీళ్ళ ఏడుపులు వీళ్ళ పాపము నీకు రాదు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు వంశవృక్షంకి తగులుకుంటాయి. అంటే మీ వారసులకు, మీ కొడుకులకు,
లేకపోతే ఇంకోరికో తగులుకుంటాయి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అది రేవంత్ రెడ్డి అయినా, బట్టి విక్రమార్క అయినా, లేకపోతే మీ క్యాబినెట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, ఇంకోడైనా, ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. తులం బంగారం ఇస్తానని ఆడపిల్లలకి మాట తప్పి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఊరుకుంటామా? ఎస్ కట్టా శ్రీధర్ గారు. ఎస్ హాయ్ శ్రావ్య, గుడ్ మార్నింగ్. నీడ్ టు కనెక్ట్ విత్ ద ట్రాఫిక్ రూల్స్. ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ సోషల్ సర్వీస్, ప్లీజ్ షేర్ యువర్ నెంబర్. సార్ కట్టా శ్రీధర్ గారు, స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఆల్రెడీ ఉందండి. సో మా ఆఫీస్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మా టీం మీకు కాంటాక్ట్ అవుతారు. అండ్ అలాగే నేను అందుబాటులో ఉన్నప్పుడు మీతో మాట్లాడిస్తారు. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇక్కడ మేము ఆల్రెడీ కమ్యూనిటీలో పెట్టాము. శకుని ఎవరని అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డా, కేసీఆరా? ఎవరని మీరు భావిస్తున్నారు? సో ఎవరని మీరు భావిస్తున్నారో దయచేసి దాన్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేస్తే బాగుంటుంది. ఎస్, నెక్స్ట్ దిశ చూద్దాం. పాలకులం కాదు ప్రజాసేవకులం. అయ్యో రేవంత్ అన్నా, పాలకులం కాదు ప్రజాసేవకులం అంటూనే మాది రెడ్డి కులం, అందరికీ రెడ్డిలకే మేము పట్టం కడతాం అనేది నువ్వు చూపిస్తున్నావు. మళ్ళీ పాలకులం కాదు మేము సేవకులం అన్న డైలాగులు కొడుతున్నావు. ఎందుకు రేవంత్ అన్న? నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. అసలు రేవంత్ రెడ్డి మార్క్ ఏంది చెప్పు. ఇల్లు కట్టించడం రేవంత్ రెడ్డి మార్కు కాదు, బుల్డోజ్ చేయించడం రేవంత్ రెడ్డి మార్కు. పదే పదే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ బుల్డోజర్. ఏ కంపెనీ అయినా బుల్డోజర్లు తయారు చేసే కంపెనీలు ఏమైనా ఉంటే మా రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఫ్లెక్సీలల్లా వేసుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే హీ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద బుల్డోజర్స్. మీ మనసు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. అమ్మో 2034 వరకు అధికారంలోనే ఉంటాం. సరేలే, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎట్లాగో రావు, దానికి ఎందుకు ఇదంతా? ఫస్ట్ తులం బంగారం అప్పుడు ఆలోచిస్తారు మా ఆడబిడ్డలు. మహిళలను లక్షాధికారులం చేస్తామన్నావు కదా, గవి ఇవ్వు. మహిళలను లక్షాధికారులం చేస్తామన్నావు. ముసలోళ్ళకు 4500 ఇస్తామన్నావు. ఇంటింటికి పెన్షన్ ఇస్తా అన్నావు. ఏమైంది? ఇవన్నీ గాలికి వదిలేసిన మాటలు. ఓ ఐటీ కంపెనీలు చూస్తే ఒక్కటి కూడా ఇన్వెస్ట్మెంట్ లేవు, ఉన్న కంపెనీలు కూడా ఉష్కాకేనే. గ్లోబల్ సమిట్ చూస్తే ఒక రియల్ ఎస్టేట్ ఈవెంట్ చేసినట్టు కూడా గ్లోబల్ సమిట్ని చేయలేనటువంటి దుస్థితిలా తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ ఏమనంటే రైజింగ్ తెలంగాణ, జింగ్ అమేజింగ్ అని మాట్లాడుతావు. ఎందుకు రేవంత్ అన్న ఇవన్నీ? భయమవుతుంది. మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు అప్లికేషన్ల స్వీకరణ. ఏప్రిల్ 19న అడ్మిషన్ టెస్ట్ అట. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్. మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ రిలీజు. వామ్మో, 242 బెట్టింగ్ వెబ్సైట్స్పై నిషేధం. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లో భాగంగా నిర్ణయం. బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లతో యువతకు హాని. కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఇప్పటి వరకు 7800 వెబ్సైట్స్ తొలగింపు. జర్నలిస్ట్ దొంతు రమేష్ అరెస్టుపై ఎన్హెచ్ఆర్సీ కేసు.
అక్రమంగా అరెస్ట్ చేశారంటూ లాయర్ రామారావు ఫిర్యాదు. జర్నలిస్టులపై దౌర్జన్యం చేస్తారా అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం. ఓ మహిళా ఐఏఎస్పై వచ్చిన కథనం విషయంలో రమేష్ అరెస్టు. వామో. నా రిక్వెస్ట్ ఏంటంటే, దొంతు రమేష్ గారి ఆస్తులు ఎన్ని కోట్లు, దయచేసి దీన్ని వెలికి తీసే ప్రయత్నం తెలంగాణ గవర్నమెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు తెలియదు ఎన్ని కోట్లు, నాకు తెలియదు. అందుకే ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్తున్నా. ఈయన ఆస్తులు ఎన్ని కోట్లు అనేది ఒకసారి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను సార్. మేడారానికి పోటెత్తిన భక్తజనం. మహాజాతరకు ఇంకా 12 రోజులు ఉండగానే ఫుల్ రష్. జంపన్న వాగులో పుణ్యస్నానాలు, ఆపై అమ్మవార్ల దర్శనం. గట్టమ్మ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. బకెట్ వేడి నీళ్ళు 50 భక్తులకు విక్రయిస్తున్న స్థానికులు. రాజీ లేని పోరాటమే మా మార్గం. అధికారం లేకున్నా 100 ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీ సజీవం. పార్టీ చీలికతో దేశ వ్యవస్థకు తీరని నష్టం. కమ్యూనిస్టు పార్టీలో కలవాలన్నదే మా నినాదం. రేపు ఖమ్మంలో 100 ఏళ్ల పార్టీ ఆవిర్భావ సభ. హాజరుగానున్న పార్టీ జనరల్ సెక్రటరీ రాజా, సీఎం రేవంత్. దిశతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మెట్రోను టేక్ ఓవర్ చేయండి. ఎల్ఎంటీ నుంచి స్వాధీనం చేసుకున్నాకే 2వ దశకు మార్గం సుగమం. సంయుక్త కమిటీకి 2 అధికారుల పేర్లు పంపండి. సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ఎవరు సార్ ఈయన? మీరు ఎవరన్నా గుర్తుపడతారా? ఈయన కొంచెం జూమ్ చేద్దాం. ఏమయ్యా ముఖేష్, గుర్తుపడతావా ఈయన ఎవరు? ఎవరు సార్ ఈయన? అరే ఈయన బీజేపీ ఎంపీ, మన భారతదేశానికి గనుల శాఖ మంత్రి, సెంట్రల్ మినిస్టరు, మైన్స్. అరే 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 అప్పుడప్పుడు రావమ్మా వచ్చి పోవమ్మా మెరుపు తీగలాగా ఉంటుంది మన కిషన్ రెడ్డి సార్ది. సార్ మన తెలంగాణ వల్లనే మీకు మంత్రి పదవి వచ్చింది, అది గుర్తున్నదా సార్? తెలంగాణలో బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలను ఇచ్చింది సార్. 8 మంది ఎంపీలు అంటే ఒక్కొక్క ఎంపీకి 7 నియోజకవర్గాలు వస్తాయి సార్. అంటే 7 × 8, నాకు లెక్కలు రావు సార్, మీరే వేసుకోండి. 7 × 8 అసలు ఏమైనా ఉందా సార్ తెలంగాణలో బీజేపీ? ప్రశ్నిస్తున్నారా సార్ కిషన్ రెడ్డి గారు? లేకపోతే హమీ తుమీ ఏక్ హై, రేవంత్ రెడ్డి రెడ్డి హై, కిషన్ రెడ్డి రెడ్డి హై అని పాట పాడుకుంటురా సార్? బీజేపీ ఉన్నదా సార్ తెలంగాణలో? లేదా తీసేసిరా, ఎత్తేసిరా బీజేపీ పార్టీని? అరే చాలా రోజుల తర్వాత వచ్చారు సార్, మంచిగా చూడముచ్చటగా ఉన్నారు మీరు. బాగానే మాట్లాడుతుర్రా? అంత బాగానే ఉందా? మంచిగా ఉన్నారా సార్? అంత కుశలమేనా? మా వదినమ్మకి ఇట్లా బాగున్నారా? పోనీ అట్లీస్ట్ బీజేపీ చేసేది ఏం సార్? గుళ్ళ దగ్గర కూడా వస్తే దాని గురించి అన్న ఖండిస్తారు. ఈ మధ్య గది కూడా ఖండిస్తలేరు తమరు. ఈ మధ్య అది కూడా ఖండించట్లే. మీరేమైపోయినారో, మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏమైపోయినారో, మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏమైపోయినారో, లేకపోతే మిగతా ప్రశ్నించే గొంతుకలు ఏమైపోయినారో, అసలు బీజేపీ పార్టీ భవిష్యత్ ఏందో, కార్యాచరణ ఏందో, మా బీజేపీ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏందో ఏం అర్థమవుతలేదు సార్. నెల జీతం అయితే సెంట్రల్ మైన్స్ మినిస్టర్గా తీసుకుంటున్నారు, ఇది మాత్రం అర్థమవుతుంది. ఇక అంతకుమించి ఏం చేసేది ఉంది లేండి సార్. సరే సార్, ఓకే పోన్లేండి సార్. అట్లీస్ట్ ఒక లెటర్ అన్న కష్టపడి టైప్ చేసి రేవంత్ రెడ్డి గారికి పంపించినందుకు చాలా సంతోషం. ఓకే సార్, మళ్ళీ నేను ఏమైనా అన్నానని ఫీల్ అవ్వకండి సార్. నేను మిమ్మల్ని ఏం అనలేదు సార్, ఓకేనా సార్? మీరు అలాగే ఉండండి సార్. మీరు అబ్బో అస్సలు మారద్దు మీరు, అస్సలు ప్లీజ్ సార్. మారితే మళ్ళీ మాకు భయం అవుతుంది సార్, ప్లీజ్ వద్దు. మీరు అట్లనే ఉండండి. బీజేపీని ఇంకా తుంగలో ఒక్కండి తెలంగాణలో. మాట్లాడకండి, మీరు ప్రశ్నించద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రశ్నించలేదనుకో, లాస్ట్ టైం మోడీ ముఖం చూసి వేసిన ఓట్లు కూడా మీకు పడవు. 3 సార్లు మాత్రమే ముచ్చటగా మీరు గెలుస్తారు. 4వసారి మోడీ ముఖం చూసి ఓట్లు వేస్తారా? మా కిషన్ రెడ్డి ఏం చేసిండు, మా బండి సంజయ్ గారు ఏం చేసారు, మా కిషన్ రెడ్డి గారు ఏం చేసారు, లేకపోతే మా ధర్మపురి అరవింద్ గారు ఏం చేసారు, మా రఘునందన్ రావు గారు ఏం చేసారు, మళ్ళీ మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేసారు,
మా డీకే అరుణక్క ఏం చేసింది, ఇవన్నీ క్షేత్రస్థాయిలో పబ్లిక్ గమనిస్తారు కదా సార్. పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు, అందులో మా తెలంగాణ ప్రజలైతే అసలు పిచ్చోళ్ళు కాదు. మీరు ఇట్లనే ప్రశ్నించకుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా నోర్లకి తాళాలు వేసుకుంటే సార్ నెక్స్ట్ టైము వద్దులేండి సార్. మళ్ళీ ఎందుకు నా నోట్తో మళ్ళీ నేను ఏదో అన్నా అంటారు, మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అయితే మళ్ళీ నేను హర్ట్ అవ్వాలి. సో అందుకని సార్ నేనేమనలేదు, మీరేం వినలేదు సార్. నేను అసలు మిమ్మల్ని ఏమనలేదు, మీరు కూడా ఏమీ వినలేదు. ఓకే ఓకే సార్, కంటిన్యూ. ఎల్ఎన్టీ గురించే ప్రశ్నించండి, మీరు ఇంకేం ప్రశ్నించకండి సార్. నెక్స్ట్, వచ్చే నెలాఖరులోగా తుమ్మిడి హిట్టి డిపిఆర్ ఐఐటి హైదరాబాద్ సహకారంతో తయారు. 80 టీఎంసీల సామర్థ్యంతో కాలువల నిర్మాణం. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు. మహాసర్కార్ నో చెబితే కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నం. సుండిళ్ల నుంచే ఎల్లంపల్లికి ఎత్తిపోతలు. ఇప్పటికే సర్వే ప్రారంభించిన ఆర్వి కన్సల్టెన్సీ. రిపబ్లిక్ డే వేడుకలకు EU నేతలు 25 నుంచి 3 రోజుల పాటు భారత్లో పర్యటన. 27న జరిగే EU భారత్ శిఖరాగ్ర భేటీకి హాజరు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే ఛాన్స్. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు గెలుపు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జాల్నా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. బీజేపీ సహా ఇతర పార్టీలు అభ్యర్థులను ఓడించిన శ్రీకాంత్ పంగర్కర్. ట్రంప్కు నోబెల్ అంట. తనకొచ్చిన శాంతి బహుమతిని అందజేసిన వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో. అంతేలే, ప్రభుత్వాన్ని మన ప్రజల్ని ఎవరైతే బాగా పీక్కదింటారో వాళ్ళకి వస్తాయి అనుకుంటే ఇటువంటి బహుమతులు. గాథ ఇన్నయ్యకు బెయిల్ 48 గంటల పాటు మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు అనుమతి. ఇన్నయ్య తల్లి తెరిసమ్మ కన్నుమూత. నేడు జనగామ జిల్లాలో అంత్యక్రియలు. ఉపా కేసులో అరెస్ట్ అయిన సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు నాంపల్లి కోర్టు 48 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన తల్లి తెరిసమ్మ గురువారం రాత్రి కన్ను మూయగా ఆమె అంత్యక్రియలు నేడు శనివారం జనగామ జిల్లాలో జాఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలో జరగనున్నాయి. అంత్యక్రియలో పాల్గొనేందుకు కోర్టు ఇన్నయ్యకు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇది చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమకారులు గాథ ఇన్నయ్య గారు అసలు అరెస్ట్ అవడమే ఒక ప్రశ్నార్థకం, చాలా బాధాకరము. బట్ ఇప్పుడు ఆవిడ తల్లి కూడా కన్నుమూయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అయితే అంత్యక్రియలు చేయాలి కాబట్టి 2 రోజులు గాథ ఇన్నయ్య గారికి మరి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అండ్ అతి త్వరలో ఆయన కూడా తొందరగా విడుదలై బయటికి రావాలని మనస్ఫూర్తిగా మనమందరం కోరుకుందాం. ఇదే చివరి అవకాశం. 2 వారాల్లో మిగతా 3 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయండి. ప్రభాకర్ రావుకు ఇంటరిం రక్షణ పెంపు. మార్చి 10 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసును ఇంకెంతకాలం సాగదీస్తారని దర్యాప్తు సంస్థలకు ప్రశ్న. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కమెంట్స్. వచ్చే నెలాఖరులోగా తుమ్మిడిహిట్టి డిపిఆర్ ఐఐటి హైదరాబాద్ సహకారంతో తయారు. 80 టీఎంసీల సామర్థ్యంతో కాలువల నిర్మాణం. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు. మహాసర్కార్ నో చెబితే కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నం. సుందిళ్ల నుంచే ఎల్లంపల్లికి ఎత్తిపోతలు. ఇప్పటికే సర్వే ప్రారంభించిన ఆర్వి కన్సల్టెన్సీ. ఎస్, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. ఓకే టీవీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మా ప్రధాన ఎజెండా ప్రజా సమస్యలే అని మరొక్కసారి చాలా గర్వంగా చెప్తా ఉన్నా. అండ్ దయచేసి అందుకే అడుగుతా ఉన్నాను, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. సో ఓకే టీవీని ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగలేదు, బట్ ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో కాంట్రవర్సీ కంటెంట్స్, ఎన్నో విషయాల గురించి కుండ బద్దలు కొడుతున్నట్టు మాట్లాడుతున్నప్పుడు సో ఏమవుతుంది, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇంకెవరైనా కక్ష కట్టి ఏం చేస్తారు, రిపోర్ట్స్ ఎక్కువ కొడుతూ ఉంటారు. సో రిపోర్ట్స్ ఎక్కువ కొడుతూ ఉంటారు కాబట్టి మాకు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో ఈ రిపోర్ట్స్ నుంచి మా ఛానల్ బయటపడాలంటే మీ లైక్స్ మాకెంతో విలువైనవి, మీ షేర్స్
మాకెంతో విలువైనవి. అన్నిటికంటే ముఖ్యంగా మీ సబ్స్క్రిప్షన్స్ మాకెంతో విలువైనది. సో అందుకే దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, www.oktvmedia.in మా వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే ముఖ్యమైన విషయం ఇంకొకటి మర్చిపోయాను, ఈ సంపత్, ఒకసారి మనము తెలంగాణ సంపత్, ఈ తెలంగాణ సంపత్ కుమార్ గారు నాకు తెలిసి అలంపూరు నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఈయన ఒక మహిళా ఆఫీసర్ని బెదిరిస్తున్నాడు. ఏం బెదిరిస్తున్నాడు, ఎట్లా బెదిరిస్తున్నాడు, ఫస్ట్ ఆ ఆడియో రికార్డింగ్ విన్న తర్వాత మనం మిగతా విషయాలు ఈయన గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. నేను క్లాస్లో ఉంటున్నా. చెప్పండి. అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి 355 ఉన్నాయి, కానీ మనం ఈక్వల్ గా షేర్ చేస్తాం అందరికి. ముందుగా ఇవ్వనండి, నేను కలెక్టర్కి ఇచ్చిన, నేను ఆల్రెడీ నేను ఏజెన్సీస్ కి డైరెక్ట్ గా ఇవ్వను, ముందుగా ఇవ్వను. ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను, కలెక్టర్ సెలెక్షన్ చేసి పెట్టినారు మీకు ఆల్రెడీ. ఆ రిప్రజెంటేషన్ కే మీకు ఏం కావాలనేది కూడా సారే చెప్పిండు. డిఎంహెచ్ఓ, రెవెన్యూ అండ్ కలెక్టరేట్, నర్సింగ్ కాలేజ్, పిహెచ్సి అలంపూర్. సార్ సంపత్ కుమార్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఏమమ్మా ఉంటావా? ఎక్కడ ఉన్నాను సార్? ఉంటా. ఏమమ్మా ఉంటావా, ఏమమ్మా ఉంటావా, ఎవరండి మీరు అందరూ? ఎవరు మీరంతా? ఎప్పుడు చూసినా బెదిరిస్తూనే ఉంటారు. ఎవరు మీరంతా, ఎవరండి మీరు? ముందు సంపత్ కుమార్ గారు, మిస్టర్ మా సంపత్ కుమార్ అన్నకి నేను ఒకటి చెప్తున్నా. ఏంటంటే ఒకసారి నేను అలంపూర్కి వచ్చిన, అక్కడ రోడ్ల పరిస్థితి ఏంది, అద్భుతమైనటువంటి మహాశక్తి పీఠం ఉన్నటువంటి అలంపూర్ జోగులాంబ టెంపుల్, అలంపూర్ నియోజకవర్గంలో రోడ్లు చక్కగా లేవు, దిక్కు దివానా లేదు. గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి మొత్తం పిల్లర్ల మీద శిథిలావస్థ మధ్యలో గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి నడుస్తుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ అలంపూర్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసి చూపియండి, రోడ్లేసి చూపియండి, కొత్త నూతనంగా గవర్నమెంట్ స్కూల్ కట్టి చూపియండి. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ అయ్యుంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నిధులు తెప్పించుకొని గది లీడర్ తరిక అప్పుడు అవన్నీ చేసి మీరు ఎవరినన్నా బెదిరించుకోండి, యాక్సెప్ట్ చేస్తాం. ముందు అలంపూర్ జోగులాంబ టెంపుల్ని కానీ అలంపూర్ని కానీ డెవలప్ చేయండి. డెవలప్ చేసి చూపించిన తర్వాత మిగిలిన మాటలు ఏమైనా మాట్లాడుకుందామన్నా. ఏంది రాజకీయం, ఏంది బెదిరించడం, నాకు అర్థం కాదు. సో ముందు నేను ఏమంటున్నా, అలంపూరు తెలంగాణలో ఒక సైడ్ మాత్రమే డెవలప్ అయింది. డెవలప్ చేసారు తప్ప కొన్ని నియోజకవర్గాలను ముట్టుకొని కూడా ముట్టుకోలే. ఒక నియోజకవర్గం, అక్కడ రోడ్లు, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అక్కడ నీట్నెస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కావచ్చు. సో దయచేసి మీ అలంపూర్ నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచిస్తే మీరు మాజీ ఎమ్మెల్యే అని పిలువబడరు, మీరు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అని పిలువబడతారు. సో మాజీ కావాలనో లేకపోతే మీకు ఎమ్మెల్యే పదవి కావాలనో, దాని వెనకాల ప్రజల మధ్యలో ఉండి మీ అలంపూర్ని అభివృద్ధి చేసి చూపించి ఎమ్మెల్యేగా గెలుస్తారో ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం సంపత్ కుమార్ అన్న. సో ఇది అయితే నేను చెప్పాలనుకున్నా కాబట్టి, సో దయచేసి తెలంగాణ ప్రజలారా, ఇట్లా ఉంది కాంగ్రెస్ పాలన, అధికార పాలన. దయచేసి ఆలోచించండి. ప్రశ్నించకపోవడం మన తప్పు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దాన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.